మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టదు. ఆద్య ప్రశాంతంగా క్లారిటీగా ఆలోచించే అమ్మాయి. తన జీవితంపై, లక్ష్యాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎమోషన్స్ కంటే లాజిక్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. విక్రమ్ సరదాగా, స్వేచ్ఛగా బతికే అబ్బాయి. తను అనుకున్నది చెయ్యాలి అనుకుంటాడు. బాధ్యతల గురించి పెద్దగా ఆలోచించడు. కానీ మంచితనం ఎక్కువ. విక్రమ్ ఆఫీస్ క్యాంటీన్లో ఆద్య పక్కన కూర్చుని అప్పుడే పెట్టిన మసాలా దోశని చూశాడు. ఆద్య తినడం మొదలుపెట్టలేదు. మొబైల్ చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లుంది. ఇంత చల్లబడిపోతే ఎలా తింటారు మేడం? విక్రమ్ అడిగాడు. ఆద్య తలెత్తి చూసింది. మీకు అనవసరం అనుకుంటా అంది నిర్మోహమాటంగా. విక్రమ్కి చిరాకు వచ్చింది. కాని ఆద్య సీరియస్నెస్ చూసి నవ్వు వచ్చింది. నాకూ ఇదే దోశ ఉంది. చల్లబడితే రుచి ఉండదు అన్నాడు. అది మీ సమస్య, నా సమస్య కాదు. అదెలాగో తెలుసుకోకుండా ఎలా చెప్తారు? ఆద్య చిన్న నవ్వు నవ్వింది. నేను తినకముందే దాని వాసన చూసి, వేడి చూసి అంచనా వేస్తాను. ఆ తర్వాతే తింటాను. ఈ దోశ నాకు నచ్చలేదు అంది నిర్మోహమాటంగా. విక్రమ్కు ఆశ్చర్యం వేసింది. ఓకే, ఎంత క్లారిటీ? నాకసలు క్లారిటీ లేదు. అందుకే మీకు నచ్చరు అంది ఆద్య నేరుగా. నేను మీకు నచ్చడం అవసరం లేదు గదా, మనం ఫ్రెండ్స్ అవుదామా? ఆద్య ఓ నిమిషం ఆలోచించి, ఫ్రెండ్షిప్కు అర్హత ఉన్నవాళ్లు కాదు మీరు అంది. అదేంటండి ఇంత డైరెక్ట్గా ఉన్నారు? కనీసం పేరు కూడా అడగరా? మీరు చెప్పరు కాబట్టి నేనడగను. నా పేరు ఆద్య. ఇలా మొదలైంది వారి పరిచయం. ఆద్య ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా ఉండేది. విక్రమ్ ప్రతి చిన్న విషయానికి నవ్వుతూ సరదాగా ఉండేవాడు. వారిద్దరి మధ్య ఒక స్నేహం ఏర్పడింది. కాని అందులో ఒక విచిత్రమైన దూరంగా ఉండేది. ఆద్య ఒక కార్పొరేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తుంది. ఆమె జీవితం, కెరీర్ అన్నీ ప్లానింగ్లో భాగంగా ఉంటాయి. ప్రతిదానికి ఒక లక్ష్యం, ఒక ప్రణాళిక. ప్రేమ, పెళ్లి గురించి ఆమెకు స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. ప్రేమ అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్. నేను లాజికల్గా ఆలోచిస్తాను, నాకు అంత టైం లేదు, అవసరమూ లేదు అని తరచుగా చెప్పేది. విక్రమ్ ఆఫీస్లో క్రియేటివ్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. చాలా టాలెంటున్నా దేనికీ సీరియస్గా ఉండడు. ఈ రోజు ఉంటే చాలు, రేపటి గురించి ఎందుకు ఆలోచించాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనేది అతని సిద్ధాంతం. అమ్మాయిలతో సరదాగా మాట్లాడుతాడు కాని ఎప్పుడూ ఎవరికీ కమిట్ అవ్వడు. ప్రేమ అనేది ఒక మాయ, అందులో పడితే కష్టాలు తప్ప ఏమీ మిగలవు అని నమ్ముతాడు. వారిద్దరు స్నేహితులుగా ఉన్నా ఒకరి అభిప్రాయాలు ఒకరికి విరుద్ధంగా ఉండేవి. ఆద్య, నువ్వు ఎప్పుడు ఇంత కరెక్ట్గా ఎందుకుంటావు? కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు కదా అడిగేవాడు విక్రమ్. విక్రమ్, నువ్వు ఎప్పుడు ఇంత లైట్గా ఎందుకు తీసుకుంటావు? కొంచెం సీరియస్గా ఉండొచ్చు కదా అనేది ఆద్య. వారి మధ్య ఏదైనా ప్రేమ పుడుతుందా అని వారి స్నేహితులు నవ్వేవారు. వాళ్లు ఒకరినొకరు భరించడమే గొప్ప, ఇక ప్రేమ ఎక్కడ పుడుతుంది అనేవారు. ఆద్య, విక్రమ్ కూడా అదే మాటే అనేవారు. మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టదు, అది ఎప్పటికీ జరగదు. ఓసారి ఆద్య ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి అనుకోకుండా నిలిచిపోయింది. నెలల తరబడి ఆమె పడిన కష్టం, ప్రణాళికలు అన్నీ వృధా అయ్యాయి. ఆద్య తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఆమె సాధారణంగా తన బాధలను ఎవరితో పంచుకోదు. కాని విక్రమ్ ఆమె పక్కన ఉన్నాడు. అతను లాజికల్గా సలహాలివ్వడానికి వెనుకాడలేదు. కేవలం ఆమె పక్కన కూర్చున్నాడు. తనదైన సరదా మాటలతో, అసంబంధమైన జోకులతో ఆమెను నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆమె నవ్వకపోయినా అతడు వదల్లేదు. చివరికి, అలా ముఖం వేలాడేసుకుంటే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేస్తుందా? పోతే పోయింది, వేరే ప్రాజెక్ట్ చూసుకో, లైఫ్ ఒకదాంతోనే ఆగిపోదు కదా అని అన్నాడు. ఆద్య అతని మాటల్లోని నిజాన్ని అర్థం చేసుకుంది. అతని సాన్నిధ్యం, అతని అసంబంధమైన హాస్యం ఆమెకు కొంత ఉపశమనాన్నిచ్చాయి. మరోసారి విక్రమ్ తన జీవితంలో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నాడు. తన స్వేచ్ఛా స్వభావం కారణంగా అతను ఒక ఆర్థిక చిక్కులో పడ్డాడు. ఆద్య అతనికి సలహా ఇవ్వడానికి వెనుకడలేదు. నీకు క్లారిటీ లేకపోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని తిట్టింది. కాని అతని సమస్యను పరిష్కరించడానికి ప్రణాళికలు వేసింది. అతనికి అండగా నిలబడి ఎలా బయటపడాలనే మార్గం చూపించింది. విక్రమ్ ఎప్పుడూ తన జీవితంలో ఇంత క్లారిటీగా, ఇంత బాధ్యతగా ఉన్న వ్యక్తిని చూడలేదు. ఆమె కోపం వెనక ఉన్న కేరింగ్ అతనికి అర్థమయ్యింది. వారిద్దరూ ఒకరికొకరు వ్యతిరేకులైనా ఒకరి అవసరం మరొకరికి అర్థమయ్యింది. ఆద్య తన జీవితంలో కొంచెం సరదా, స్వేచ్ఛ అవసరమని అర్థం చేసుకుంది. విక్రమ్ తన జీవితంలో కొంచెం బాధ్యత, క్లారిటీ అవసరమని గుర్తించాడు. వారు ఒకరిని ఒకరు మార్చడానికి ప్రయత్నించలేదు కాని ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు విక్రమ్ ఆద్యకు ఒక కాఫీ కప్పు అందిస్తూ, మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టదు అని నువ్వు ఎప్పుడూ అంటావు కదా అన్నాడు. ఆద్య నవ్వి, అవును, ఎందుకంటే మనం చాలా డిఫరెంట్. అదేంటో మరి, నాకు నువ్వు నచ్చడం మొదలుపెట్టావు విక్రమ్ అన్నాడు. అతని మాటల్లో నిజాయితీ ఉంది. ఆద్య నిశ్శబ్దంగా ఉంది. ఆమెకు కూడా తెలియకుండానే విక్రమ్ తన జీవితంలో ఒక భాగమయ్యాడని ఆమె గ్రహించింది. అతని సరదాతనం ఆమెకు నచ్చటం మొదలుపెట్టింది. ఆమె తన లాజిక్లను పక్కనపెట్టి తన హృదయాన్ని వినడం ప్రారంభించింది. బహుశా
బహుశా మనం ఒకరినొకరం భర్తీ చేసుకుంటున్నాం కాబట్టి కావచ్చు ఆద్య నెమ్మదిగా అంది. విక్రమ్ ఆమె వైపు చూశాడు. మరి దాన్నేమంటారా ఆద్య? ఫ్రెండ్షిప్ అంటావా? నాకు తెలిసి దాన్ని ప్రేమ అంటారు అన్నాడు విక్రమ్. ఆద్య మౌనంగా ఉంది. ఆమెకు తన భావనల్ని ఎలా వ్యక్తపరచాలో తెలియలేదు. ఆమె జీవితం లాజిక్తో నిండి ఉంది. కాని ఈ భావనను తర్కంతో వివరించలేకపోయింది. విక్రమ్ ఆద్యాలు ఇంకా ప్రేమలో ఉన్నామని స్పష్టంగా చెప్పుకోలేదు. మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టదు అనేవారి పాతమాట ఇంకా వారి మధ్య ఒక అవ్యక్తమైన సరిహద్దుగా ఉంది. కాని వారికి ఒకరి అవసరం మరొకరికి అర్థమయ్యింది. ప్రేమ అనేది కేవలం ఒకే రకమైన వ్యక్తుల మధ్య పుట్టదని, భిన్నమైన వ్యక్తులు ఒకరికొకడు పూరకాలుగా మారినప్పుడు కూడా అది రూపుదిద్దుకుంటుందని వారిద్దరూ గుర్తించారు. ఇది కళ్ళు చెదిరే ప్రేమకథ కాదు. ఇది ప్రతిరోజు చిన్న చిన్న సంతోషాలను పంచుకుంటూ, ఒకరి లోపాలను మరొకరు భర్తీ చేసుకుంటూ, నెమ్మదిగా ఒకరికొకరు అలవాటుపడి, చివరికి తమ మధ్య పుట్టింది ప్రేమ అని గ్రహించే కథ. వారి మధ్య పుట్టింది ప్రేమ కాదని వారు అనుకున్నారు. కాని ఆ అనుబంధం, ఆ అవగాహన, ఆ నమ్మకం ప్రేమ కాక మరేమిటి? బహుశా ప్రేమకు అన్ని సమయాల్లో పేర్లు అవసరం లేదేమో.